కార్తీక పురాణం 3వ అధ్యాయం. జనక మహారాజా, కార్తీక మాసం మాసాలన్నిటిలోకి చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్నానదాన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా స్నాన దాన జపాదులను చేయడం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడనే సధర్మచార్యపరాయణుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరాడు. సమస్త తీర్థాలలో స్నాన సంధ్య వందనాది విధులను ఆచరించాడు. అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న 3 బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుడిని చూశారు. నల్లని శరీరంతో, నిప్పులు కణాల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గూళ్లతో, పొడవైన కూరలతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ 3 బ్రహ్మరాక్షసులు తన వైపే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు. దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుడిని తలుచుకుంటున్నారు. ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుడిని కాపాడిన దయాసముద్రుడివైన నిన్నే శరణు వేడుకుంటున్నాను, కాపాడి రక్షించు దామోదరా అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకుంటున్నాడు. తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదికి పరుగులు తీయడం ఆపేశారు. ఆ 3కి జ్ఞానోదయమైంది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలుచుకొని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో, ఓ మహానుభావ, నిన్ను చూడటం వల్ల, నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినటం వల్ల మా పాపాలు హరించుకుపోయాయి. మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతడికి నమస్కరించి, బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్న తత్వనిష్ఠుడు తేరుకొని స్థిమితపడ్డాడు. వాళ్ళతో, మీరు ఎవరు? మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తుంది. మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగాడు. 3లో ఒకడు తత్వనిష్ఠుడితో, పూజనీయుడా, నేను ద్రవిడ దేశపు బ్రాహ్మణుడిని. పండితుడినైన గర్వంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి అందరినీ అవమానపరుస్తుండేవాడిని. దౌర్జన్యంగా ధన కనక వస్తువులను, వాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడి భార్యాబిడ్డలను, ప్రజలను కూడా బాధించేవాడిని. ఒకరోజు ఒక విప్రుడు పట్టణానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతడికి అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సామాన్లను తీసుకున్నది చాలక కొట్టి తరిమేశాను. ఆ విప్రుడు నన్ను కోపగించుకొని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బ్రతకడమే నిత్యమైనదని, సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా వస్తువులను కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని తీసుకున్నావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడివై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు. విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను. గోదావరి నది తీరాన మర్రి చెట్టు కొమ్మలను పట్టుకొని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు. అతడు చెప్పిన మహనీయుడివి నువ్వే కనుక నన్ను అనుగ్రహించు, నన్ను శాపభారం నుండి విముక్తిని చెయ్యి అని తత్వనిష్ఠుడు ప్రార్థించాడు. ఇంతలో 2వ బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుడి దగ్గరకు వచ్చి, మహానుభావ, నేను ద్రవిడ దేశస్థుడను, మందరము నా సగ్రామము, నేను ఆ గ్రామాధికారిని. చమత్కార పూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని, నగలను తీసుకునేవాడిని. నాకు తెలిసి ఎవ్వరికి ఏనాడు పట్టడన్నం పెట్టలేదు, పూచిక పుల్ల కూడా దానం చేయలేదు. ఎవ్వరి పట్ల దయాదాక్షిణ్యము లేని వాడినై ప్రవర్తించిన కారణంగానే నేను బ్రహ్మరాక్షసుడిలాగా జీవితాన్ని గడుపుతున్నాను. నన్ను ఈ పాప పంకిలంలోంచి బయటపడేసి రక్షించమని
అని ప్రార్థించాడు తత్వనిష్ఠుడిని. ఇక మూడవ బ్రహ్మ రాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠుడితో ఈ విధంగా మొరపెట్టుకుంటున్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశము వాడిని, విశ్వవిద్యాలయంలో అర్చకుడను. అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవి నాలో లేవు. ఆలయంలో నేను చూడకూడని చేయకూడని అత్యాచారాలు ఎన్నో చేశాను. భక్తులను పీడించాను, స్త్రీలను అవమానించాను, బంధువర్గాన్ని దూషించాను, భగవంతుడికి సంబంధించిన స్థిరాచర ఆస్తులను వేశ్యలకు సమర్పించాను. భార్యా బిడ్డలను మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోలేదు. వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు. ఆలయంలో భగవంతుడికి చేయవలసిన నిత్య నైమితిక కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. ఇహలోకంలో అనుభవించే సుఖాలతో పాటు భోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏవి శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకు అంతే లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దుర్గతాలు తెలిసినాయి. వాళ్ళ ఆగ్రహానికి గురి అయ్యాను. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయాయి, కొన్ని తొలగిపోయాయి. ఊరువారు నన్ను తరిమి కొట్టారు. అడవుల వెంటబడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను. కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు పడ్డాను. తరువాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను. చివరకు ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను. కనుక ఈ బాధ నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే. నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్ఫురణకు వచ్చింది. మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మల నుండి విముక్తి కలిగించు అని ప్రార్థించారు. బ్రహ్మరాక్షసులారా, మీ జీవిత గాథలు, బాధలు పూర్తిగా తెలిసినాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైనారు. హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి. మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యము. కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకొని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు. తను కూడా భక్తి ప్రవర్తులతో నదీ స్నానం చేసి శుచి అయినాడు. దాని వలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు. అంతే, ఆ క్షణంలోనే వారికి గల బ్రహ్మరాక్షసులు అంతమైనాయి. అంతరిక్షంలోంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకొని కైలాసానికి తీసుకువెళ్ళింది. ఆ విధంగా బ్రహ్మరాక్షసులు ముగ్గురు ముక్తి పొందారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాస మహర్షి సూక్తిని గుర్తు చేస్తున్నది వీరి చరిత్ర. 3వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.